ఒకప్పుడు నచ్చించేయడానికి ఎవరు హట్ అయినా పట్టించుకునేవాడిని కాదు. చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు ఎవరిని హట్ చేయకూడదు, అందరినీ హ్యాపీగా చూడాలంటే బాధ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు. నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబుద్దే. మగాడైన ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఆడవాళ్ళ ఉసురు పోసుకోకండి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్ కాదు. చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం విలువ అర్థమవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది. బూచోడు వస్తానని చెప్పదు సార్. నిజాన్ని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది, కరెక్టే. కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గిట్టతో తెలుస్తుంది. నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్ గా ఉంటుంది సార్. మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. That's great, sir. Success ki మీ డెఫినేషన్? సక్సెస్ కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతాం. మనం ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళామనుకో, వాళ్ళు బెడ్ వాడేస్తాం, బాత్రూమ్ వాడేస్తాం, భోజనానికి వాళ్ళ డైనింగ్ టేబుల్ కూడా వాడేస్తాం. కానీ మనం ఊరు వెళ్ళేటప్పుడు వాటిని మనతో పాటు తీసుకెళ్ళాం కదా, అక్కడ వదిలేసే కదా వెళ్ళిపోతాం. అలాగే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి గెస్టే. ఇక్కడ ఏది ఎవడి సొంతం కాదు, వాడుకొని పోవాలంతే. విజయం అప్పుడు మనుషులు ఉంటారు, గెలుస్తున్నప్పుడు మనుషులు ఉంటారు, కిందకి వెళ్ళిపోతున్నప్పుడు, ఓటమి పాలవుతున్నప్పుడు ఒక్కళ్ళు ఉండరు. అది నాకు బాగా తెలుసు. ఏది మనకి రాసిందో అది ఎక్కడ పోదు, అది మనకే వస్తుంది. ఏది మనకి రాయలేదో ఎంత మనం ఏడ్చినా జంప్ చేసినా అది మనకి రాదు. ఒకటికి శత్రువులు ఎక్కువ అవుతున్నారంటే వాడి ఎదుగుదలను చూసి వాళ్ళందరూ భయపడుతున్నారని అర్థం. అప్పుడే నువ్వు నీ పని సక్రమంగా చేస్తున్నావని అర్థం. శత్రువులు లేని లైఫ్ అంటేనే వేస్ట్. లైఫ్ లో చదువు, డబ్బు, ఉద్యోగం లాంటి విషయాల గురించి మనం బాధపడకూడదు. ఎందుకంటే కొంచెం కష్టపడితే మనం వాటిని సంపాదించుకోవచ్చు. కానీ చావు, పుట్టుక, ప్రేమ లాంటి మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం అస్సలు బాధపడకూడదు. ఎందుకంటే అవి మారం, మనం మారం.